పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడే ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, నాలుగు రన్ కాదు స్వామి, ఆల్కహాల్ బయటకు పొంగి పొరుగుతుంది. ఇప్పుడే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నారు అంటే నేను నన్ను తీసుకెళ్ళాలి, అలా నిలబడాలి. మేమిద్దరమే వచ్చాను సార్ బండి మీద. కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. పెద్ద మనిషి సార్, సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. పెద్ద మనిషి నడిపింది ఎవరు? బండి నడిపింది సార్ నా బండి. నీకు లైసెన్స్ ఉందా? ఏది తాగి నడపడానికి? కాదు సార్, అదే అడుగుతున్నాను, తాగి నడపడానికి నీకేం లైసెన్స్ ఉందా? ఇస్తారా? జరగని పని జరిగితే బాగుంటుందా? అలా జరిగితే బాగుంటుందా? తప్పు సార్ అది. ఎలా తప్పు? తప్పే సార్ అది. అలా తాగకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్ చిన్న మిస్టేక్ సార్. ట్రిపుల్ రైడింగ్ చూస్తాం, వన్ వే ఆపోజిట్ లో వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, హెల్మెట్ పెట్టరు, ఎన్ని చూస్తాం. నలుగురు ఎక్కారు, నలుగురు తాగున్నారు. నువ్వేం మాట్లాడలేదు బాబు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సార్, అందుబాటులో లేవా? సాలిడ్ గా ఉన్నావు నువ్వు, కదిలితే పడిపోయేలా ఉన్నావు నువ్వు. సాలిడా? తాపీ మేస్త్రి నువ్వు? పెయింట్ వర్క్. మీకు ఒకటి చెప్తున్నా, తాపీ మేస్త్రులు కానీ పెయింట్ వర్కర్లు కానీ మీరంతా కూడా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఓకే, మీరు తాళ్ళు వేసుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు, గోడల మీద చేస్తూ ఉంటారు, మీరు కైనీలు గుట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పైనుంచి కింద పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు, చూసాం. మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లా, ఒక హెల్మెట్ పనిచేసే చోట హెల్మెట్ పెట్టుకోవట్లా, దానికి రోప్ వేసుకోవట్లా, ప్రాపర్గా బాడీ రోప్ వేసుకోవట్లా. దాంతోపాటు కైనీలు గుట్కాలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమందిని చూస్తే పని చేసేటప్పుడు యూట్యూబ్లు కూడా పెట్టుకుంటా పని చేస్తూ ఉన్నారు తాళ్ళ మీద. అది చెప్తున్నాను మీ ద్వారా అందరికీ, అది చాలా చాలా డేంజర్. అది అర్థమవుతుందా? మీరేమో ఈ రకంగా తాగేసి సరే పని అయిపోయింది తాగేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు. తాగేసి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద జనాలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు, ఫ్యామిలీస్ తిరుగుతాయి, పిల్లలు తిరుగుతారు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు? పడవా? కామెడీగా ఉందా? రేపొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోద్దులే. రేపు కోర్టులో పెడతాం కదా, నీ కామెడీ అంతా పోద్ది. పెట్టి ఊదించినప్పుడు ఓదండి. ఎంత వేసారు బాబు మహానుభావులు, మీరు అందరూ ఎంత వేసారు? ఒక్కొక్కళ్ళనే ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. ఆయన దారి వేరు, నీ దారి వేరు, ఈయన దారి వేరు. ఒకటే మాట, ఇంకెప్పుడు దొరకను, ఎప్పుడు సాయం చేయను. నిజం సార్. ఈ బండి కారా లేకపోతే బైకా? బైకా. బైక్ ఎంతమంది పర్మిషన్? ఎంతమందికి పర్మిషన్? ఇద్దరు. ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికన్నా ఏ రక్తం ఇవ్వడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారు. నలుగురు ఎక్కారు, ఆపోజిట్ రాంగ్ వేలో ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. మళ్ళీ నలుగురు కూడా తాగున్నారు సార్. మీరు ఇలారా? ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు ఇప్పుడు సార్. మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది? ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఆరు ఎందుకు పెట్టు? ఎందుకు పెట్టు చెప్పు. పెట్టను కాదు. నువ్వు మెకానికా? మీ ఫ్రెండ్ మెకానికా? ఎదరు నెంబర్ ప్లేట్ ఇస్తాం మరి. వెనకాల పెట్టలేదు సార్. వెనకాల ఉందా? మొన్న యాక్సిడెంట్ సార్ నాకు పెడితే రూమ్ మార్చేది సార్. మా ముట్టు మొక్కలు అయిపోయింది సార్. ఇంటికి సార్ మంది అంత అలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళని పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా? పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్. అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా?
అవును సార్ ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొనేది? సార్ నేను 9 సంవత్సరాలు అయింది సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా అమ్మ ఇలాగా. సరే సార్ ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేదు సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? కేక్ కటింగ్ అయిందా? ఇప్పుడే వెళ్తున్నావు కేక్ కటింగ్. హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. ఈ మూడింటిలో కానీ మూడు లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్, దయచేసి వదిలేయండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళని గుద్దేమనుకో వాళ్ళ పడతారా, ఏ కాళ్ళు ఎరుగుద్ది చెయ్యి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు వాళ్ళు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. అమ్మా నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి ఏంటది అన్న ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి రాడ్లు పడతాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే సార్ నన్ను పీసీఆర్ జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు. ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్, అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలా నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి యాసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 అబ్బా, ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమనం సేపు పోతాను, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు వదు 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 వదు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయం ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని పోతాం ఏదన్నా చెప్తున్నా కదండి. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. 49 వచ్చింది. దేనికోసం హెల్మెట్ పెట్టినట్టు? దేనికోసం బాలు? దేనికోసం చెప్పు. మీ గురించేనా? మరి ఎవరిని మోసం చేద్దామని? అమ్మగారు వస్తారు ఇప్పుడు. నన్నేం మోసం చేయలేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు బస్సులో. వెరీ గుడ్. కింద స్ట్రిప్ కూడా పెట్టు. ఒక చేతితో హెల్మెట్, ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది? మీతో పాటు అమాయక ప్రజలు ఎవరైతే హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కూడా వెలుగుతుందో అది కాలేజ్ ఎరిగిపోతుంది. అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు, పెద్దోడు తీసుకున్నాడు. ఎవరు వెంకటేషా? విక్టర్ వెంకటేష్ కదా పెద్దోడు చిన్న. హెల్మెట్ ఏదండి? ఎక్కడండి? ఇక్కడే ఇక్కడే. మీకు అది కదండి, బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే పదే చెప్తున్నాం. ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 రూపాయలు కనిపిస్తుంది. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు. పెద్దోడు తీసుకున్నారు, విక్టర్ వెంకటేష్ గారు పెద్దోడు అండి. మరికి ఎవరండి మరి? చిన్నోడా?